హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ అందరికన్నా ముందుగా చూడాలి అనుకుంటే మా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇంకా రాధ కూర్చొని ఉంటుంది. ఇంకా దాని దగ్గరికి ప్రియ రావడం జరుగుతుంది. ఏంటమ్మా టీ కొట్టమ్మాయి, ఏంటి బాధపడుతున్నావా అనేసి అంటే, ఏయ్ నీకొకసారి చెప్తే సిగ్గుగా లేదా? మళ్ళీ మళ్ళీ నా జోలికి రావద్దనేసి ఇదివరకే చెప్పాను, మళ్ళీ నా జోలికి ఎందుకు వస్తున్నావు అనేసి అంటే, ఏం మాట్లాడుతున్నావు అనేసి ఇంకా ప్రియా అంటుంది. అవును, నేను ఎన్నిసార్లు చెప్పాలి నీకు? తెలివి ఉన్నదానివైతే ఒకసారి చెప్పందాడే అర్థం చేసుకోవాలి అనేసి అంటే, ఏంటి బాధపడుతున్నావా అనేసి అంటే, అవును బాధపడుతూ ఉన్నాను. ఎలా అంటే, నువ్వు అనుకున్నట్టు కాదు, నా భర్తని నేను ఎలా దక్కించుకోవాలి, నీకు దక్కకుండా చెయ్యాలి అనేసి బాధపడుతున్నాను అనేసి ఇంకా రాధ అంటుంది. ఏం మాట్లాడుతున్నావు రాధా? నీ భర్త ఏంటి నా బావ అనేసి అంటే, ఒకప్పుడు నీ బావ, ఇప్పుడు నా మెడలో తాళి కట్టిన నా భర్తని నువ్వు పెళ్లి చేసుకుంటాని అనేసి అంటే, నేను నీకు ఎలా వదిలేస్తాను అనుకున్నావు? అసలు సిగ్గుగా ఉందా? పరాయి అమ్మాయి భర్తని మళ్ళీ పెళ్లి చేసుకుంటాను అంటున్నావు, కానీ అలా మాట్లాడడానికి నీ నోరెలా వచ్చింది అనేసి ఇంకా అంటూ ఉంటే, నీ పెళ్ళి చెల్లని పెళ్ళి అనేసి ప్రియా అంటుంది. నా మెడలో తాళి కట్టాడు నా భర్త విక్రమ్ సార్, ఇప్పుడు తను నా భర్త, నా మొగుడు అనేసి ఇంకా రాధ అంటుంది. ఇంకా ప్రియ మాత్రం అలా మాట్లాడితే బాగోదు అనేసి అంటే, అవును ఇక నుండి నేను ఇలానే మాట్లాడుతూ ఉంటాను. నా భర్త గురించి నువ్వు నోరు విప్పొద్దు. అసలు నా భర్తని పెళ్లి చేసుకోవడానికి నీకెన్ని గుండెలు? అసలు నేను ఎలా వదిలేస్తాను అనుకున్నావు? నీకు అంత ఈజీగా వదిలేస్తానని అనుకున్నావు కదా? నేను వదలను. ఇక నుండి నా భర్త నాకే సొంతం, నీకు కాదు అనేసి అంటే, ఇంకా చాలా కోపంగా ఇంకా గదిలోకి వెళ్తుంది. ఇంకా దమయంతి చూసి, ఏమైందమ్మా ప్రియా అలా ఉన్నావు అనేసి అంటే, అది ఎలా మాట్లాడుతుంది తెలుసా? అసలు ఎలా మాట్లాడుతుందంటే, ఆ రాధ ఏం చూసుకొని అంత పొగరు తనకి? తను నా భావని నా భర్త అంటుందమ్మా ఈరోజు అనేసి అంటే, ఉండని నువ్వంతా రియాక్ట్ అవ్వకు, కొన్ని రోజులు ఒప్పుకోవట్టు ప్రియా. తను ఇంట్లో నుండి వెళ్ళిపోవడానికి టైం వచ్చింది, అందుకని తను అలా మాట్లాడుతుంది. పోనీలే, ఆమె ఇంకెన్ని రోజులు ఉంటుంది, ఇక వెళ్ళిపోతుంది కదా, నువ్వు అంత సీరియస్గా తీసుకోకు మ్యాటర్ని అనేసి ఇంకా దమయంతి అంటుంది. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలాంటి వీడియోస్ అందరికన్నా ముందుగా చూడగలుగుతారు. థ్యాంక్ యూ.